బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో వరల్డ్ వార్ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇవ్వబోతూ ఉందా? ఇరాన్కు చైనాకు మధ్య డిఫెన్స్ డీల్ కుదిరిందా? ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్గా మారింది. హాంకాంగ్ సంస్థ మధ్యవర్తిత్వంతో బిగ్ డీల్ జరిగినట్టుగా ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. $60 మిలియన్ వాల్యుబుల్ డీల్ అంటూ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది అంశాన్ని. త్వరలో పాక్ మీదుగా ఇరాన్కు చైనా ఆయుధాలు వెళ్లబోతున్నాయంటూ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వచ్చింది. చైనా ఇరాన్ డీల్పై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. ఇప్పటికే యుద్ధంలో భాగంగా ఈజిప్ట్ ఇరాక్పై దాడులకు దిగిన సందర్భం. ఇరాన్ రోజుకి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇవ్వబోతూ ఉందా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా రోజుకి ఇరాన్కి అమెరికాకు మధ్య టెన్షన్స్ పెరుగుతూ ఉంటే ఇరాన్కు ఆయుధాల సరఫరాపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇరాన్కు చైనా ఆయుధాలు ఇస్తోందని చెప్పి అమెరికా ఆరోపిస్తూ ఉంది. దాంట్లో వాస్తవం ఎంత? ఇది ప్రస్తుతం దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ క్రమంలోనే ఇరాన్కు చైనా ఎంత మేరకు సప్లై చేస్తూ ఉంది అనే అంశానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ లేదు. బట్ ట్రంప్ మాత్రం రియాక్ట్ అవుతున్నారు. రోజుకి అమెరికాకి ఇరాన్కి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్కు ఆయుధాల సరఫరాపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. చైనా రష్యాలకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. అమెరికా విమానాలు కావచ్చు, హెలికాప్టర్లకు తలనొప్పిగా మారాయి కొన్ని ఆయుధాలు. ఆ ఆయుధాలని చైనా నుంచి ఇరాన్కు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో పాటు వీటి సప్లైకు రూట్ను కూడా క్లియర్ చేసుకున్నాయి అదే పాకిస్తాన్. అంటే చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు అనేది ఇక్కడ వినిపించే మాట. ఇది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న అంశం, రిమెంబర్. అయితే దీంతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఎక్కడ పాకిస్తాన్ పేరుని ఎక్కడ టచ్ చేయలేదు. రిమెంబర్, ఇక్కడ పాకిస్తాన్ పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు. ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. పాక్ పేరుని ఎక్కడ టచ్ చేయకుండా చైనా గురించి మాత్రం చెప్పుకొచ్చాడంటే అర్థం చేసుకోండి. ఇలా చైనా నుంచి దాదాపు $60 మిలియన్, ఒకటి కాదు రెండు కాదు, $60 మిలియన్ అంటే అర్థం చేసుకోండి దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుందనేది. ఒకటి కాదు రెండు కాదు, $60 మిలియన్ అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో అటు ఇటుగా 600 కోట్లు అనుకోవచ్చు. 600 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన ఆ 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. దీంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవాలని చెప్పి ఇరాన్ అనుకుంటూ ఉంది. అయితే వీటిని ఎలా తరలిస్తారు? ఎందుకంటే గాల్లోంచి తీసుకువెళ్ళే అంశం మీద క్లారిటీ లేదు. బట్ ఇది ఇలా జరుగుతుందనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన. సో ప్రస్తుతం ఇది జరుగుతూ ఉంటే ట్రంప్ రియాక్ట్ అయ్యాడు దీని మీద. చైనా ఆయుధాల సప్లై గురించి తెలుసుకొని నేను కాస్త డిసప్పాయింట్ అయ్యాను. ఇరాన్కు ఆయుధాలు ఎక్కడా మేము అమ్మేది లేదని చెప్పి చైనా చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చెప్పుకొచ్చాడు. తనకు అష్యూరెన్స్ కూడా ఇచ్చాడు. చైనా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, ఇరాన్కి ఈ అమ్యునేషన్ సప్లై చేయొద్దని చెప్పి ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేశారు లాస్ట్ వీక్. అయినప్పటికీ జరుగుతూ ఉండడం, లేకపోతే జరుగుతున్న అంశం ప్రస్తుతం ఇది తీవ్ర చర్చాంశం అవుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ని రైజ్ చేస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇరాన్కు చైనా మిసైల్స్ ఎలా వెళ్తున్నాయి? అండ్ రిమెంబర్, మీరు మ్యాప్లో చూస్తే కనుక వరల్డ్ మ్యాప్ ఒకసారి మీరు మ్యాప్ పెట్టుకొని చూడండి. ఇరాన్కి చైనాకి ఆ ఇంటర్లింక్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడో ఉంటుంది చైనా, ఇంకెక్కడో ఉంటుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్కి చైనాకి మధ్య మీరు బార్డర్స్ చూసుకున్న ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, పైనేమో తుర్కమెనిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఇలా ఉంటుంది.
సో చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్లోకి. సో పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం కదా, అందుకే పాకిస్తాన్ ఇక్కడ పేరు ప్రస్తావించిన ఎవరు కూడా. కానీ పాకిస్తాన్ అమెరికా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. సో ఈ క్రమంలోనే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. మరి ట్రంప్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ట్రంప్ ఏమంటాడు? ట్రంప్ రియాక్షన్ ఏంటి? ఇది ఇప్పుడు వరల్డ్ ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దీని చుట్టూతో ఇప్పుడు అనేక సమస్యలు రైజ్ అవుతాయి. ఇది కేవలం ఎవరైనా పుట్టిస్తున్న కథలా? అమెరికా ఆరోపణ ఏమని? చైనా పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు సప్లై చేస్తోందనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాల ప్రకారం చూసుకుంటే ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా అనే సంకేతాలు ఇస్తూ ఉంది. ఏ మేరకు ఇచ్చే అవకాశం ఉంది? ఐ రిపీట్, ఏ మేరకు ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఏ మేరకు ఇవ్వచ్చు? చైనా పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు అమ్యునేషన్స్ ఇస్తుందనేది అమెరికా ఆరోపణ. దీంట్లో వాస్తవం ఎంత? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారుతున్న సందర్భంలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే చైనా పాకిస్తాన్ ఇరాన్కి అమ్యునేషన్స్ లేదా ఆయుధాలు వెళ్తున్నాయనేది అమెరికా వర్గాల అనుమానం, కానీ ఎక్కడా బయటపడ్డ వాస్తవం కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా రష్యా ఇరాన్కు సైనిక సామాగ్రి లేకపోతే సైనిక మద్దతు లేకపోతే ఆయుధాలు అందించవచ్చు అనేది హెచ్చరికలు జారీ చేశారు, అందించొద్దని చెప్పి. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ వచ్చాయి. చైనా ఈ ఆరోపణని ఖండిస్తూ ఉంది. ఖండించినంత మాత్రాన వాస్తవం లేకుండా పోతుందా అనేది ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ పాయింట్. ఇది నాట్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ మీడియాల్లో షోల్డర్ ఫైడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్ని ఏమంటారంటే మ్యాన్ ప్యాడ్స్ అంటుంటారు, లేకపోతే MANPADS అంటూ ఉంటారు. దీన్ని మాట్లాడుకోవాలంటే ఇతర మిలిటరీ పరికరాల కొనుగోలు గురించి ప్రస్తావన వచ్చింది. అయితే అవి అమెరికా లేకపోతే ఈ వెస్ట్రన్ ఇంటెలిజెన్స్ అంచనాల ఆధారంగా వచ్చిన రిపోర్ట్స్ మాత్రమే తప్ప వాటిని ఇప్పటివరకు ఎవరూ కూడా ధృవీకరించలేదు, ఆధారాలు బయట పెట్టలేదు. అండ్ పాకిస్తాన్ రూట్ విషయానికి వస్తే ఒకవేళ అలా చూసుకుంటే భౌగోళికంగా చూస్తే చైనా నుంచి పాకిస్తాన్ మీద ఇరాన్కి భూమార్గం ఉంది. అందువల్ల అలాంటి రూట్ వినిపించవచ్చు. ఇప్పటివరకు US గవర్నమెంట్ అఫీషియల్గా పాకిస్తాన్ ద్వారా ఆయుధాలు తరలిస్తున్నారు అని చెప్పి నిర్ధారించిన ఇదిగోంటే డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్గా ఎక్కడ ఎటువంటిది కన్ఫర్మ్ సోర్స్ అని చెప్పి ఎక్కడ విడుదల చేయదు అమెరికా. రిమెంబర్ దాట్. శాటిలైట్ ఇమేజెస్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా పట్టుబడి సరుకో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, ఇవేవి కూడా బయట పెట్టలేదు. అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ క్యారిడర్ ప్రస్తుతం ఒక అనుమానం మాత్రమే. ఇది అఫీషియల్ అంటే నిర్ధారిత వాస్తవం అంటూ ఉంటారు కదా తెలుగులో, అది కాదు ఇది. అయితే 2-3 భాగాలుగా చూడొచ్చు. ఒకటి చైనా ఇరాన్ సైనిక సహకారం ఉంది అనేది ఇది వాస్తవం. చైనా ఇరాన్కి మధ్య సైనిక సహకారం. అయితే అమెరికాకు చైనా ఆయుధ సరఫరాపై అనుమానాలు ఉన్నాయనేది ఇది కూడా వాస్తవమే. అండ్ మూడవది, చైనా నుంచి పాకిస్తాన్ మీద ఇరాన్కు ఎమ్యునేషన్ వెళ్తోంది అని నిరూపించబడిన సాక్ష్యాలు ఉన్నాయి అనే దానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు లేవు. మరి ఎంతవరకు వాస్తవం, దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? చైనా పాకిస్తాన్ మీదకి ఇరాన్కి అమ్యునేషన్ సిస్టమ్ అనేది అమెరికా ఆరోపణ మాత్రమే, అదే సప్లై చేయొచ్చు లేదా ఇవ్వచ్చు అనేది ఆరోపణ మాత్రమే. దీంట్లో వాస్తవం ఎంత అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంటర్నేషనల్ డైనమిక్స్ మారిపోతుంటాయి, జియో పాలిటిక్స్ డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి కదా. అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారు, రియల్ అంటున్నారు కొంతమంది, అండ్ సమ్ సేస్ నో, ఉండకపోవచ్చు అనేది ఇంకొంతమంది అభిప్రాయం. అమెరికా కావచ్చు లేకపోతే వెస్ట్రన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ లేకపోతే వాళ్ళ నిఘా వర్గాలు చైనా ఇరాన్ పాకిస్తాన్లకు సంబంధించి సప్లై చైన్స్ పలు సందర్భాల్లో తీవ్రమైన ఆరోపణలు గుప్పించాయి. ఎస్పెషల్లీ ఇరాన్కు డ్రోన్స్, మిజైల్ టెక్నాలజీ, అమ్యునేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి అవసరమైన టెక్నాలజీ విషయంలో చైనా నుంచి అనేక మార్గాల్లో చైనా నుంచి అనేక మార్గాల్లో ఇరాన్కు వెళ్తుందనేది అఫ్కోర్స్ యుఎస్ చాలా గట్టిగా చెప్పుకొచ్చింది చాలా సందర్భాల్లో. అమెరికా ఆరోపణల వెనుక కారణాలు ఏంటంటే ఒకటి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ సిస్టమ్, ఆ సప్లై
చైనాకు చెందిన కొన్ని ప్రైవేట్ అలాగే టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఆర్గనైజేషన్స్ లేకపోతే ప్లాట్ఫామ్స్ ఇరాన్కు సాధారణ పౌర అవసరాల పేరుతో రిమెంబర్ సివిలియన్ పర్పస్ అని చెప్పి మిజైల్స్ డ్రోన్స్కి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ చిప్స్ సర్క్యూట్స్ డ్రోన్ ఇంజిన్స్ అలాగే కొన్ని పేలుడు పదార్థాలకు సంబంధించిన రసాయనాలను కూడా సప్లై చేస్తున్నాయనేది అమెరికా ఆరోపణ. అలాగే ఫ్రెండ్ కంపెనీస్ అక్రమ నెట్వర్క్లు కూడా డైరెక్ట్గా సైనిక ఒప్పందాల కంటే 3 దేశాల్లో ఉన్న ఫ్రెండ్ షెల్ కంపెనీస్ అంటూ ఉంటాం కదా, ఈ షెల్ కంపెనీస్ ద్వారా విడిభాగాలు ఇరాన్కు చేరుతున్నాయని చెప్పి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంకోటి ఏంటి, జియోగ్రాఫికల్ రూట్స్. చైనా నుంచి బయలుదేరే సరుకులు కావచ్చు, చైనా నుంచి బయలుదేరే సరుకులు పాకిస్తాన్లో పోర్ట్లు ఉన్నాయి కదా, కరాచీ కానీ గ్వదర్, ఈ 2 కరాచీ కావచ్చు గ్వాదర్ కావచ్చు, వీటి నుంచి బార్డర్స్లోని బలూచిస్తాన్ ఉంది కదా, బలూచిస్తాన్ అక్రమ రవాణా మార్గాలు పోరస్ బోర్డర్స్ అంటూ ఉంటారు, వీటి ద్వారా ఇరాన్కు చేరుతున్నాయనేది యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. అయితే వాస్తవం ఏంటి అనేది మాట్లాడుకుంటే చైనా పాత్ర వాస్తవం చాలా వరకు ఉందనేది వినిపించే వాదన. బట్ నో బడీ విల్ కన్ఫర్మ్ దాట్. చైనా ఇరాన్ మధ్య 20 ఏళ్ళ నుంచి ఒక విస్తృతంగా వ్యూహాత్మకమైన పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళకి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇరాన్ ఇప్పుడు ఉపయోగిస్తున్న డ్రోన్లు ఎగ్జాంపుల్ షాహిద్ డ్రోన్స్, అది కానివ్వండి మిజైల్స్లో కావచ్చు, చైనా తయారీ ఎలక్ట్రానిక్స్ అంటే చైనా మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రానిక్స్ ప్రొపలెన్స్ ఉన్నాయనేది కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళు ఉంటుంటారు కదా, ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు, వీళ్ళు ఇదిగోండి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ అయితే ఎవిడెన్స్ బేస్డ్ అని చెప్తున్నారు అనేది వినిపించే వాదన ఇక్కడ. సో దీని బేస్డ్గా అమెరికా కొన్ని చైనా కంపెనీలపై శాంక్షన్స్ విధించింది. సో చైనా టెక్నాలజీ లేకపోతే వాళ్ళ విడిభాగాలు కావచ్చు ఇరాన్కు చేరుతున్నాయి అనడంలో బలమైన ఆధారాలు ఉన్నాయంటే కనుక దీన్ని బేస్ చేసుకుంటే ఎస్ అని వినిపించవచ్చు కాక. బట్ మనం ఇందాక అన్నట్టుగా ఏది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉందో ఇలాంటి వాటి విషయాల్లో. అయితే పాకిస్తాన్ పాత్ర అధికారికంగా ఎక్కడ లేదు కానీ పాక్షికంగా మాత్రం అక్రమ మార్గం అనేది వినిపిస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా ఇరాన్కు ఈ అమ్యునేషన్ సప్లై కోసం తన భూభాగాన్ని సైనిక క్యారిడార్గా ఇచ్చింది అనడానికి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ లేవు ఇక్కడ. అయితే పాకిస్తాన్కు సౌదీ అరేబియా, అమెరికా అలాగే గల్ఫ్ దేశాలతో ఉన్న ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ కారణంగా ఇరాన్కు నేరుగా గవర్నమెంట్ లెవెల్లో అమ్యునేషన్స్ పంపించడం పాకిస్తాన్కు కష్టం కాదు, నష్టం కూడా. అయితే ఏం చేయొచ్చు, పాకిస్తాన్ ఇరాన్ బార్డర్స్ మీకు బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటాయి. ఇఫ్ యూ కెన్ గో త్రూ విత్ ద మ్యాప్, బెలూచిస్తాన్ దగ్గర కొంచెం వాళ్ళకు ఉంటుంది అక్కడ. సో ఇక్కడేం జరుగుతుందంటే అక్కడ కాస్త ప్రాపర్గా సర్వేలెన్స్ ఉంటుంది, అక్కడ నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి కొన్ని బెలూచిస్తాన్ దగ్గర. అక్కడ ఏం చేస్తారంటే ఫ్యూయల్ కావచ్చు, అమ్యునేషన్స్ కావచ్చు, దాంతోపాటు బ్యాండ్ ఐటమ్స్ అంటూ ఉంటాం కదా, అలాంటివి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటాయి, చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి, చకచక జరుగుతుంటాయి అనేది వినిపించే మాట. అగైన్ వి కాంట్ కన్ఫర్మ్ అఫీషియల్ సోర్స్, అంటే అఫీషియల్ సోర్స్ ఏది మనకి కన్ఫర్మేషన్స్ రావు ఇలాంటి సిచ్యువేషన్స్లో, వినిపించే మాటలు లేకపోతే అక్కడక్కడ తారసపడే వార్తలు మాత్రమే. కమింగ్ టు ద పాయింట్ హియర్ అగైన్, చైనా నుంచి బిజినెస్ కోణంలో పాకిస్తాన్ చేరుకున్న కొన్ని డ్యూయల్ యూజ్ సరుకులు ఉంటాయి. ఈ అక్రమ రవాణాదారుల ద్వారా ఇరాన్కు దాటుతున్నాయి ఈ సరుకులు అనేది కొంతమంది అనుమానం. టోటాలిటీగా మాట్లాడుకుంటే అమెరికా ఆరోపణ పూర్తిగా కల్పితం కాదు, అలాగని చెప్పి అధికారిక సైనిక కూటమి క్యారిడార్ కూడా కాదు. రియాలిటీ ఏంటంటే చైనాకు చెందిన ఈ విడిభాగాలు అలాగే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ వివిధ రూపాల్లో ఇరాన్కి మిజైల్స్ కావచ్చు, అమ్యునేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఉపయోగపడుతున్నాయనేది వినిపించే మాట చాలా స్ట్రాంగ్గా. అయితే చైనా, పాకిస్తాన్, ఇరాన్ గవర్నమెంట్స్ కలిసి ఒక అఫీషియల్ అమ్యునేషన్ సప్లై లైన్ నడుపుతాయనడానికి ఎక్కడా బయట కనిపించట్లేదు. ప్రైవేట్ నెట్వర్క్స్ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ లేకపోతే బిజినెస్ ఫర్మ్స్ కావచ్చు, లేకపోతే బెలూచిస్తాన్ బోర్డర్లో అక్రమ మార్గాలు వాడుకుంటున్నాయనడానికి బహుశా అది ఉంటుంది కదా, అలా జరిగింది, అలా జరుగుండొచ్చు, ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి తప్ప అఫీషియల్గా ఇది జరిగింది అనడానికి ఎక్కడ ఆధారాలు ఎక్కడ లేవు. సో కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు, ఈ యుద్ధాల వల్ల ఏంది లాభం, అమాయకులు బలవుతున్నారు, యుద్ధం మొదలుపెట్టే వాళ్ళు పోతే పీడపోద్ది, చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారని చెప్పి. సో మీరేమనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ